మిత్రమా, చిన్న అబద్ధమేగా, ఏం కాదులే అనుకుంటే ఆ క్షణం నీకు అది మంచి పని కావచ్చు. కానీ నిన్ను గుడ్డిగా నమ్మిన వాళ్ళకి అబద్ధమని తెలిసినప్పుడు నీ మీద ద్వేషం కన్నా అసహ్యమే కలుగుతుంది నేస్తమా. లేకపోతే నిన్ను నమ్మినట్లు నటిస్తారంతే. అదే పనిగా అబద్ధాలాడుతూ బంధాన్ని నిలబెట్టుకోలేవని తెలుసుకోనేస్తమా. ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు, కానీ ఆకలి విలువ తెలుసుకుని లేనివాడికి పట్టిడన్నం పెట్టి చూడు మిత్రమా. నీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత ఆ భగవంతుడే తీసుకుంటాడు, కాదంటారా? మిత్రమా, చాలామంది చాలా మంచిగా మాట్లాడతారు. ఒక్క అడుగు మనకన్నా బాగా ఎదిగితే మనల్ని ఓ పక్కకు నెట్టేస్తారు. సరేలే, కెరీర్లో బిజీగా ఉన్నారులే, మనమే ఫోన్ చేసి మాట్లాడితే బాగా మాట్లాడతారు. అదే ఆప్యాయతతో మళ్ళీ కూడా మాట్లాడతారు. కానీ మళ్ళీ అడ్రస్ ఉండరు నేస్తమా. అప్పుడప్పుడు మర్చిపోకుండా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే కదా రిలేషన్ ఉంటుంది అని మనం చెప్తే, నువ్వు అంతగా బ్రతిమలాడాక చేయకుండా ఉంటానా అని అంటారు. అంటే మనం గుర్తు చేస్తేనే మనం గుర్తొస్తావు మిత్రమా. మనకైనా బంధాలంటే వాళ్ళకి మన అవసరం లేదని అప్పుడే నువ్వు గ్రహించుకోవాలి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో అస్సలు ఉండదు నేస్తమా. అది నమ్మకమైనా, మర్యాదైనా సరే, ఆఖరికి ప్రేమైనా సరే, చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బైనా సరే. సెంటు పీలిస్తే మంచి వాసన వస్తుందనే కదా అని నువ్వు తాగితే బలం వస్తుందని అనుకోవడం అది అమాయకత్వం, అంతే కదా. అలాగే డబ్బు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చింది కదా అని నువ్వు ప్రేమించే మనుషులను కూడా ఇస్తుంది అని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది నేస్తమా. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకొనేస్తమా, మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. పుట్టుగా చావు మధ్య మిగిలేది మన మంచితనమే. అందుకే అందరితో మంచిగా ఉండాలి. ఆ మంచితనమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే పోతాం. అది మన చేతుల్లో ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించునేస్తమా. నీకున్న కష్టాలని ఆనందంగా ఓడించు. చివరికి ఒక్క గుండెలోనైనా చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించునేస్తమా. ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడు అంటే, ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని, ఒక సెల్ ఫోన్ ఉంటే ఇంకో సెల్ ఫోన్ కావాలని, ఉన్నదానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. మనిషి ఎదిగే కొద్దీ అవసరాలు పెరుగుతుంటాయి నేస్తమా. అందుకే ఎక్కువగా నడవలేక ఎడ్ల బండిని కనిపెట్టాడు. అది సరిపోదని కారు కనిపెట్టారు. ఆ తర్వాత వేగం సరిపోలేదని ఏరోప్లేన్, బుల్లెట్, ట్రైన్ దాకా వెళ్ళారు. కానీ మనిషి ఏది కనిపెట్టినా, ఏది ఎక్కినా చివరికి దిగాల్సింది నేల మీదనే, నడవాల్సింది కాళ్ళతోనే. ఇదే జీవిత సత్యం నేస్తమా, కాదంటారా? మిత్రమా, చెప్పులు ఎవరు కొనకముందో అద్దాల షాపులో ఏసీ రూమ్లో ఉంటాయి. ఎవరో ఒకరు కొన్న తర్వాత వాటి బ్రతుకు ఎప్పుడూ ఇంటి బయటనే ఉండిపోతాయి. సరిగ్గా నువ్వు కూడా నీలాగే బ్రతికినన్ని రోజులు నువ్వు రాజువే నేస్తమా. ప్రేమ, దోమ అని ఎవరో ఒకరికి బానిసగా మారిన తర్వాత నీ స్థానం వారి గుండెల్లో ఉంటుంది అనుకుంటున్నావు. కానీ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుందన్న సంగతి మర్చిపోయి బ్రతికేస్తున్నావు నేస్తమా. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు మన జీవితం సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో నీకు తెలిసి వస్తుంది నేస్తమా. అందుకే సులువుగా లభించే గెలుపు కన్నా కష్టపడి సాధించిన విజయానికి విలువెక్కువ. మిత్రమా, ఈ సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. 1, మనం సంపాదిస్తే ఓర్వలేని వారు. 2, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. అవునా మిస్తమా, కొందరు మనం మంచిగా బ్రతికితే, అబ్బా వాడికేంటి, బాగా డబ్బుంది, బ్రతికితే వాడిలాగా బ్రతకాలి అని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. అదేంటో మిత్రమా,
మనిషిగా పుట్టడం గిట్టడం మన చేతుల్లో లేదు కదా. బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఒక మనిషి ఎలా బ్రతకాలంటే రేపు మనం పోయాక నలుగురు దృష్టిలో మంచి వ్యక్తిగా మిగిలిపోవాలి. నలుగురు వచ్చి పిడికిడి మట్టి వేసేలా బ్రతకాలి. కానీ నువ్వు బ్రతికినన్ని రోజులు మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురితో తిట్టించుకుంటూ మాత్రం ఎప్పుడు కూడా బ్రతకవద్దు నేస్తమా. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు, బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు. రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బ్రతుకులకు ఎందుకు నేస్తమా పగలు కక్షలు పంతాలు? మీరే చెప్పండి. ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం. జీవితంలో మనం ఏమీ చీలిన రోజులు రెండు నేస్తమా. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. అందుకే ఏం చేయాలన్నా సరే మిగిలింది ఈ రోజే. కాబట్టి నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి. ముఖ్యంగా నవ్వుతూ జీవించండి నేస్తమా. మిత్రమా, ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా ఉండు, ఎంత చనువుగా అయినా ఉండు, ఎంత నమ్మకంగా అయినా ఉండు, చివరికి ఎంత ప్రేమగా అయినా ఉండు, ఒకే ఒక్కరోజు నీ కర్మకాలి నువ్వు బిజీగా ఉండో లేదా ఏదో పనిలో ఉండో పొరపాటున వాళ్ళు చేసిన ఫోన్ను లిఫ్ట్ చేయకపోయావే అనుకో. అప్పుడు నీ నమ్మకం, నీ ప్రేమ, నీ అభిమానం ఇవేవి వారి గుర్తురావు. ఆ క్షణమే నువ్వు వాళ్ళ దృష్టిలో చెడ్డవాడవైపోతావు నేస్తమా. చెప్పుడు మాటలు వినే ముందు నిజాలు తెలుసుకోండి. పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి ఎదుటి వారి మనసు బాధపడేలా మాటలు అనకండి నేస్తమా. ఎందుకంటే అవే మాటలు బాధ మీరు పడే రోజు ఖచ్చితంగా వస్తుంది, అది కూడా రెండింతలుగా. అర్థమైంది నేస్తమా. కాబట్టి 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని కోరడం చాలా ఉత్తమమని తెలుసుకునేస్తమా. 100 కుక్కలు ఒకేసారి ఒక్కటే మురిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంత గట్టిగా అరిచి నీ మీద ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు నేస్తమా. నువ్వు చేసే పని మంచి పని, అది ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి కాపాడుతుందని తెలుసుకోనేస్తమా. మిత్రమా, ఒక అబ్బాయి అమ్మాయి కళ్ళలోకి కాకుండా పెదాల వైపు మాత్రమే చూస్తున్నాడంటే అతనికి ఆ అమ్మాయిపై కోరిక తప్ప ప్రేమ లేదని అర్థం. కాదంటారా మిత్రమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.